రెండవ దిశ ఈరోజు ఇంకొక పక్కన ఆలోచిస్తే ఈ సూపర్ 6 ఇవన్నీ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ పెట్టి మెగా పీటీఎం పెట్టాం, ముస్తాబు కార్యక్రమం తీసుకొచ్చాం, పిల్లల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. ఇటీవల టెక్నాలజీ మనం ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ పెట్టి దానికి ఆల్గరిథమ్స్ రాయడానికి కోర్సెస్ పెడితే 60,000 మంది 2 రోజుల్లో ఆన్లైన్లో జాయిన్ అయ్యారు. దశ మొన్న మెడ్రాస్ యూనివర్సిటీ, ఐఐటి చెన్నై ఈ ఆల్గరిథమ్స్ ఏఐ కింద కోర్సెస్ పెడితే 2,08,000 మంది పిల్లలు రిజిస్టర్ చేసుకుంటే దాంట్లో 1,04,000 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దిశ 50% ఆఫ్ స్టూడెంట్స్ మన దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే అది మన పిల్లల్లో ఉండే పాజిటివ్నెస్, పట్టుదల. వాళ్ళని కానీ మోటివేట్ చేయగలిగితే ప్రపంచానికి నాలెడ్జ్ ఎకానమీలో సేవలు అందించే శక్తి మన పిల్లలకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఎడ్యుకేషన్ కోసం ముందుకు పోతున్నాం. తొందరలోనే ఇక్కడ ఒక పక్కన ఎడ్యుకేషన్ మీద ఇది పెడుతున్నాయి, ఇంకొక పక్కన హెల్త్ కూడా. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, వీఆర్ ఆల్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. మనం కష్టపడడం కాదు, మనందరం కానీ సమర్థవంతంగా పనిచేయగలిగి టెక్నాలజీ కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే వండర్ చేసే అవకాశం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల నేను దావోస్కి వెళ్ళాను అధ్యక్ష. దావోస్కి ఎందుకంటే అధ్యక్ష నేను 96 నుంచి వెళ్తున్నాను, నాట్ రీసెంట్గా. 96 నుంచి ఎందుకు పోతున్నానంటే ఒక ప్లేస్లో ప్రపంచంలో ఏం జరుగుతుందో అధ్యయనం చేసే అవకాశం వస్తుంది, నేర్చుకునే అవకాశం వస్తుంది. రెండోది అందరితో కలిసే అవకాశం వస్తుంది. కంట్రీ హెడ్స్ కానీ, డిఫరెంట్ కంట్రీస్ కానీ, లేకపోతే ఇండస్ట్రీలు కానీ ఇవన్నీ కూడా వస్తాయని పోతే ఈసారి డిస్కషన్లో మెయిన్గా ఒకటి త్రూ ఏఐ $1 ట్రిలియన్ ఎకానమీ, డిస్రప్టివ్ డెవలప్మెంట్. ఏదైతే టెక్నాలజీతో పెనుమార్పులు వస్తాయనేదానికి ఇది ఒక ఉదాహరణ. రెండోది అధ్యక్ష అక్కడ జరిగిన డిస్కషన్ అంతా ఎనర్జీ ట్రాన్సిషన్. ఆ ఎనర్జీ ట్రాన్సిషన్లో భారతదేశానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయనేది నాకు అర్థమైంది. ఎందుకంటే భారతదేశంలో ఏది అమెరికాలో కూడా ఎక్కడికక్కడ గ్రిడ్స్ అన్నీ కొన్ని ప్రాంతాలకే పరిమితమైనాయి. కానీ భారతదేశంలో ఇక్కడ ఉత్పత్తి చేసే కరెంటు జమ్మూ అండ్ కాశ్మీర్ పంపించి వాళ్ళు వాడుకునే అవకాశం ఉంది. అంటే సింగిల్ పవర్ గ్రిడ్ ఉండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం మన ప్రధానమంత్రి గారి విజన్, కేంద్ర ప్రభుత్వం యొక్క అచీవ్మెంట్. దేశ నిన్నే నేను అమిత్ షా గారితో మాట్లాడితే ఒక మాట అన్నాడు, అవసరమైతే 3-4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్రాన్స్మిషన్ డెవలప్ చేసి గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియాకు వేడిగా ట్రాన్స్మిషన్ లైన్స్ వేద్దాం, మిగిలిన రెగ్యులర్గా కావాల్సిన లైన్స్ అని సెపరేట్గా చేద్దాం. ఈ 2 సెపరేట్ చేస్తామనే విజన్ కూడా ఇచ్చారు. అది ఇస్తే దిశ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఇప్పటికే వెరీ స్ట్రాంగ్గా ఉన్నాం. మన నీతి ఆయోగ్ నా దగ్గరికి వచ్చారు, ఒక రిపోర్ట్ తయారు చేసుకొచ్చారు. ఏదైతే ఎనర్జీ ట్రాన్సిషన్లో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, హైబ్రిడ్ మోడల్లో మీరు నెంబర్ 1గా ఉన్నారు. ఎనర్జీ ద్వారా నెక్స్ట్ లెవెల్కి పోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వచ్చి ఒక ప్రాజెక్ట్ ఇచ్చి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఈ 2 మోడల్స్ అవుతాయి. మీరు చేయగలిగితే యాక్టివ్గా చేస్తున్నారు. దీన్ని లాజికల్గా తీసుకుపోగలిగితే ప్రపంచానికి ఒక మోడల్ అవుతుందని చెప్పే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. నేను మొన్న కూడా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలందరినీ కోరా, ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్. నేనే నా ఇంటి మీద కరెంటు తయారు చేసుకుంటాను, అవసరం నేను వాడుకుంటా, మిగిలితే గ్రిడ్కి ఇస్తా, స్వాపింగ్ తిరిగి నాకు కావాలంటే నేను తీసుకుంటా, మంత్లీ బిల్లో అడ్జస్ట్ చేసుకుంటాం. ఒకవేళ సర్ప్లస్ ఉంటే మీకు డబ్బులు తిరిగి పే చేస్తాం, మీరు ఎక్కువ వాడుకుంటే మీరు డిపార్ట్మెంట్కి కడతారు. అదే మరి అన్ని సబ్స్టేషన్లు అక్కడనే పవర్ జనరేట్ చేసి అవసరమైతే అక్కడ కూడా స్టోరేజ్ పెట్టి
ఏ సబ్స్టేషన్ ఆ సబ్స్టేషన్కి సర్ప్లస్ చేసే కార్యక్రమాన్ని కూడా ఆలోచిస్తున్నాం. గ్రిడ్లో కూడా పెట్టి మీరు దీని మీద శ్రద్ధ పెడితే ప్రతి ఒక్క ఇల్లు సోలార్ తయారు చేసే హౌస్గా తయారవుతుంది. ఇంకా కరెంటు కొనే పని ఉండదు. అదే సమయంలో ప్రతి ఒక్క పొలం దగ్గర కూడా పెట్టుకోగలిగితే రైతుకు కూడా ఇబ్బందులు ఉండే పరిస్థితి రావు. దీనికి కేంద్రం కూడా ఇస్తున్నట్టు నేను చాలాసార్లు చెప్పాను. కుసుమ్ గారి రెండు చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి మార్పులకు మనం పోతున్నాం. దిశ సంజీవనిలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. ఈ నెల 16వ తారీఖున బిల్ గేట్స్ కూడా ఇక్కడికి వస్తున్నాడు. వాళ్ళ గేట్స్ ఫౌండేషన్ తరపున గ్లోబల్ నాలెడ్జ్ టెక్నాలజీ తీసుకొచ్చే బాధ్యత ఆయన తీసుకున్నాడు. మనం కూడా దాన్ని డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అని ఎస్టాబ్లిష్ చేశాం. అవసరమైతే తొందరలోనే ప్రతి ఒక్కరికి ఒక ఏఐ డాక్టర్ను కూడా ఇస్తాం. మీకు అందరికీ దాన్ని చూసుకొని మీరు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత మీ బాడీ ఎట్లుంది, ఇవన్నీ చెప్పే పరిస్థితి వస్తుంది. గ్లోబల్ నాలెడ్జ్ని కూడా తీసుకొచ్చి లాస్ట్ మైల్లో ఎవరైనా పేషెంట్లు ఉంటే ఇంటి దగ్గర అందించే బాధ్యత తీసుకుంటున్నాం. దిస్ విల్ బి ఏ గ్రేట్ గేమ్ చేంజర్. అర్థం చేసుకోమని కోరుతున్నాను. టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చునో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అధ్యక్ష, పాపులేషన్ మేనేజ్మెంట్ ఈ సెషన్లోనే ఒక పాలసీ తీసుకొస్తాం. నేను ఎప్పుడు కూడా ఈ రోజు గురించి ఆలోచించడం లేదు. ఒక 20-30 ఏళ్ల తర్వాత ఏమవుతుందో ఆలోచిస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మనం 1.5 ఫెర్టిలిటీ రేట్, 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్, దానికంటే ఎక్కువ ఉంటే జనాభా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం జనాభా పెరిగే పరిస్థితులు తక్కువ కనపడొస్తున్నాయి. చైనా, జపాన్, సౌత్ కొరియా, యూరోప్ అన్ని దేశాల్లో ఈ సమస్య వచ్చింది. ఇండియా యాజ్ ఆన్ టుడే 2 అంటే ఎగ్జాక్ట్గా తగ్గాం. ఈ అడ్వాంటేజ్ ఇంకా ఒక 20 ఏళ్ళు ఉంటుంది. తర్వాత ఇండియా కూడా ఏజింగ్ కంట్రీ అవుతుంది. దానికంటే ముందు సౌత్ ఇండియా మనం అందరం కూడా ఏజింగ్ ప్రాబ్లం వస్తూ ఉంది. ఆల్ ఇండియా లెవెల్లో 28 ఏళ్ళు ఏజింగ్ ఉంటే, యావరేజ్ ఏజ్ ఉంటే మంది 32 ఏళ్ళకి వెళ్ళింది. ఇంకా ఇది పెరిగే అవకాశం ఉంటుంది. పాపులేషన్ తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తాం. దీన్ని కానీ మనం చేయగలిగితే, ఒకప్పుడు నేను పాపులేషన్ ప్లానింగ్కి వెళ్ళాను. పాపులేషన్ ప్లానింగ్ అప్పుడు ఎవ్వరూ సాధ్యం కాదన్నారు. కానీ చాలా తొందరగా చేయగలిగాం. 1 డికేడ్లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాం. ఇప్పుడు దీన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో దిశ, నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను జాబ్ జాబ్ జాబ్, ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్. ఈ ప్రభుత్వం వస్తానే మెగా డిఎస్సి పెడతా అన్నాం. ఒక్క సంవత్సరంలో మెగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇచ్చాం. ఆ తర్వాత మీరందరూ ఆలోచిస్తే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్స్ 6,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా స్టైఫండ్ కూడా 4,500 ఉంటే, నేను పవన్ కళ్యాణ్ గారు ఉంటే వాళ్ళు అడిగితే 12,000 రూపాయలు చేసి ఇమ్మీడియట్గా అక్కడే అనౌన్స్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అధ్యక్ష, ఎప్పుడైనా సరే నిన్న కూడా చూస్తున్నా, కొంతమంది ఉద్యోగాలు రాలేదంటారు. అదే వ్యక్తి మళ్ళీ నువ్వు ఎట్లా ఈ ల్యాండ్ ఇచ్చావంటాడు. ల్యాండ్ ఇవ్వకూడదు, ఇన్సెంటివ్స్ ఇవ్వకూడదు, ఉద్యోగాలు రావాలి. ఈరోజు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అధ్యక్ష, ఉద్యోగం రాకూడదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి, తద్వారా వీళ్ళకి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు. అందుకే అధ్యక్ష, ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఒకప్పుడు నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడా, ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం. ఇంకొక మాట కూడా, ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొస్తానని చెప్పాం. అంటే ఏ పెట్టుబడి పెట్టే వ్యక్తి మన ఆఫీసుకి తిరగాల్సిన పని లేదు. అతను కూడా చేసే పని నీతి నిజాయితీగా చేసుకోగలిగితే అతన్ని పూర్తిగా సహకరించే బాధ్యత మంది. అందుకే ఎస్క్రో అకౌంట్ తీసుకొస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆల్ క్లియరెన్సెస్ రికార్డ్ టైంలో క్లియర్ చేస్తాం. ఇంకా సింప్లిఫికేషన్ ప్రొసీజర్ తీసుకొస్తాం. అందుకే అధ్యక్ష, లాస్ట్ 1 yearలో మీరు చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వే అవన్నీ మీరు చూసినప్పుడు
25.6% దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్.